అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి ఫిబ్రవరి 14వ తేదీ శనివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? వారి జీవితంలో ఎదురవ్వబోయే వార్తలను వారు శుభ పరిణామాలుగా తీసుకోబోతున్నారా? అశుభ పరిణామాలుగా తీసుకోబోతున్నారా? ఎటువంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి? ఆ సంఘటనల వల్ల వారికి ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి? ఆ సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారికి లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే తప్పకుండా పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గురించి మనం గమనించినట్లయితే కనుక వీరు బయటకి ఎంతో ధైర్యంగా కనిపించినప్పటికీ కూడాను లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే భయపడుతూ ఉంటారు. కానీ నమ్మకం విషయంలో మాత్రం మోసాలు జరిగితే జీవితాంతం గుర్తుండిపోయేలా బాధిస్తారు. వీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకుంటే ఆ వ్యక్తి మాట తప్పితే అసలు వీరికి అంతా ఇంత బాధ కాదు. లోపల మనసు విరిగిపోవడం లాంటిది ఎవరికి చెప్పకుండా ఎవరు అర్థం చేసుకోలేకపోయినా వీరిలో వీరే ఒంటరిగా బాధలను అయితే మోస్తూ ఉంటారు. చాలాసార్లు వీరు అనుకుంటుంటారు, నేనేం తప్పు చేశాను, నేనే ఎక్కువ ఆశ పెట్టుకున్నాను, నేను నమ్మకపోయి ఉండాల్సిందే. నిజంగా వీరైతే నేను ఏ తప్పు చేయలేదు, ఎంతో నిజాయితీగా ఉన్నాను, వీరు మనస్ఫూర్తిగా విన్నాను. మీ యొక్క బలం, బలహీనత ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలు ఇవన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవైతే అసలు కాదు. మీలోని సహనాన్ని అన్ని రకాలుగా కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి లోపల అనేక సార్లు లోపలే ఏడ్చుకొని బయట నవ్వుతూ మీ బాధను ఎవరికి తెలియకుండా దాచుకున్నారు. కుటుంబ సభ్యుల కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీ మనసును నొక్కి పెట్టుకొని మీ పైన బాధల భావాలన్నీ కూడా ఒక భావాన్ని అయితే మౌనంగా ఉండవలసింది ముగుసుకుని ఉన్నారు. మీ యొక్క జీవితం ప్రతి సంఘటన కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆ భగవంతుడు మీకు మంచి రోజుల్లో ఇవ్వబోతున్నాడు. ఒక కన్నీటి బొట్టును కూడా మీరు వృధా కాదు. మీరు తప్పకుండా పరమశివుని యొక్క అనుగ్రహంతో మీకు ఒక దైవశక్తి అయితే మెండుగా ఉంది. రేపటి రోజున ఈ శక్తి ప్రత్యేకంగా మీకు పనిచేస్తుందనే ఆలోచన మీకు తప్పకుండా కలుగుతుంది. మీ కష్టాలకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది. మీరు చేసిన పూజలు, ప్రార్థనలు ఆలస్యమైనా కూడా ఫలించే సమయం అయితే ఉంది. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అది ఒక ఆశీర్వాదం అయితే కాదు, జీవితం మొత్తం మీకు కొత్త దారులు అయితే నడిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మూసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకోబోతున్నాయి. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ లభించబోతుంది. అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దానం మొదట పరీక్షలు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎదురవుతున్న ప్రతి చిన్న అడ్డంకులు కూడా మాత్రమే అవి తొలగిన వెంటనే మీ జీవితం సాఫీగా అయితే మీ దశ ఉంటుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేసేయడం అయితే మొదలవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో జరుగుతుంది. రేపటి రోజున ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తులైతే అసలు మీ పాత్ర ఈ వ్యక్తి జీవితంలో అయితే సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు. పూర్తిగా కొత్త వ్యక్తి కూడా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఈ వ్యక్తి రావడం వల్ల ఒక కారణం అయితే ఉంటుంది. అది యాదృచ్ఛికం అయితే కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజమైతే తెలుస్తుంది. ఆ నిజం మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్న సంఘటనలు పూర్తిగా మనస్ఫూర్తిగా స్పష్టంగా అయితే వినిపిస్తాయి. అయితే ఎందుకు ఇలా ఆగిపోయాను, ఎందుకు ఇలా ఆలస్యమైనది అయితే మీ మనసులో అదొక వేదన అయితే కలుగుతూ ఉంటుంది. మా వ్యక్తి మాటల్లో మోసాల్లో కఠినంగా అనిపించినా కూడా మీకు మేలు చేసే మాటలు అర్థమయ్యేలా కల్పిస్తాడు. మీ బలానికి మీకే గుర్తు చేస్తుంటాడు. మీరు ఎందులో తక్కువ కాదని, ఎందులో ఓడిపోకూడదని, ఇప్పుడు మీకు విజయం పొందే సమయం వచ్చిందని దూతలాగా మీ వెంటే ఉంటాడనుకోని పెద్ద శుభవార్తలు అయితే చెప్పబోతున్నారు. మీ జీవితం ఎలా నిలబడబోతుంది, ఎలా మలుపు తిరగబోతుంది, సాధారణ మార్పులు అయితే కాదు, ఊహించిన స్థాయిలో ప్రభావాలు చూపించే విషయంలో అందులో మొదటి శుభవార్త మీ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ఉండవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, డబ్బు అన్ని రకాలుగా కూడా మీకు తిరిగి రావడం, లేదా కొత్త అవకాశ రూపంలో రావడం, ఇటువంటివన్నీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీ యొక్క అవకాశాలు లాభంగా. ఇంకొక వార్త ఏంటంటే కనుక అది మీ మనసుకు సంబంధించింది. ఒక వ్యక్తి మీ మనసుకు సంబంధించి మీ ఒక వ్యక్తి నుండి అయితే మీ మాట, మీరు స్పష్టత, మీ సమస్యకు ఒక పరిష్కారం కూడా కావచ్చు. ఈ వార్త విన్నాక మీరు మీ మనసులో ఉన్న భారం అంతా అయితే దిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన బాధను ఒక్కసారిగా అయితే మీరు తేలిక పడబోతుంది. ఈ రెండు శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి అనుసంధానమై ఉంటాయి. మీ యొక్క బాహ్య జీవితానికి మరలిస్తే మరొకటి మీ అంతరంగ జీవితాన్ని అయితే మార్చబోతుంది. ఈ రెండు కలిపి మీ జీవితాన్ని పూర్తిగా సరికొత్త దిశలో నడిపించబోతున్నాయి. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి దైవ సంకేతం. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి సాధారణ దర్శనం అయితే కాదు. అటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక దశ ముగింపు, మరొక దశ మొదలవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి చెప్పే మాటలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక దిశను అయితే తప్పకుండా చూపిస్తాయి. ఈ వ్యక్తి రావడానికి సమయం
కొంచెం ఆలస్యమైనా కూడా మీరు మానసికంగా కుంగిపోయినప్పటి నుంచి మీ ఆశలు తగ్గిపోయి మీ భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి తప్పకుండా మీ ఎదురవుతాడు. అతని మాటలు మీరు తప్పకుండా ఎంతో మనోధైర్యాన్ని అయితే కలిగిస్తాయి. ఈ ఎన్ అనే అక్షరం గల వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచి మీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. మీరు భయపడాల్సిన విషయం అసలు ఏమీ లేదు. మీలో మనోధైర్యం మెండుగా పెరుగుతుంది. మీరు వదిలేయాలనుకున్న ప్రయత్నాలన్నీ కూడా అన్ని సకాలంలో జరగబోతున్నాయి. దేవుని యొక్క మీకు అనుగ్రహం నిండుగా ఉందని చెప్పుకోండి. మీ ఇంట్లో తిరుగుతున్న రహస్యంగా తిరుగుతున్న అన్ని రకాల శక్తి యొక్క నిజానికైతే మీ ఇంట్లో ఈ మధ్య ఒక విచిత్రమైనటువంటి అనుభూతి కూడా మొదలై ఉంటుంది. కొందరికి అకారణంగా మనసు కలవరపడటం, మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగటం, ఇంకొందరికి రాత్రి వేళలో కలలు ఎక్కువగా రావడం, ఉదయం లేచినప్పుడు ఏదో జరుగుతుందనే భావన కలగడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం అయితే అసలు కాదు. మీ ఇంట్లో పనిచేసిన ఒక రహస్య శక్తి అయితే దాని యొక్క ప్రభావం అయితే మీరు తెలుసుకోబోతున్నారు. మీరు తప్పకుండా ఎన్ అనే అక్షరం వ్యక్తిగల ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కాపాడబోతున్నారు. అన్ని రకాలుగా కూడా రేపు మీరు మోసాలు అన్యాయాలన్నిటి నుంచి కూడా చవిచూసి మీ యొక్క అంతరాత్మ సరిగ్గా చురుగ్గా పనిచేయడం అయితే మొదలవుతుంది. ఆ మోసపూరితమైన చర్యల నుంచి అన్నింటినీ మీరు ఒక్కొక్కటి దానికి తొలగించుకుంటూ బయటపడబోతున్నారు. చిన్న చిన్న గొడవలన్నీ తొలగిపోయి అన్ని సమయానికి అనుకూలంగా అయితే జరగబోతున్నాయి. ప్రతి పనిలో ఆటంకం కలిగి ఇంతవరకు మీరు ఎంతో ధైర్యాన్ని కోల్పోయి ఉంటారు. ఇప్పుడు తప్పకుండా ప్రతి పనిలో అయితే మీరు విజయం సాధించబోతున్నారు. మీ పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఇటువంటి వ్యక్తి నుండి మీకు అందే దీవెనలు మానసిక ప్రసాదాన్ని అయితే కలిగిస్తాయి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినటువంటి ఉంటే వారికి రేపటి రోజున మీకు ధనాన్ని తిరిగి పొందగలిగిపోతున్నారు. కుటుంబ సభ్యులు కొంతసేపు మీరు విశ్రాంతి తీసుకుని ఆనందంగా ఆహ్లాదంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. మీకు తప్పకుండా ఏదైనా స్వేచ్ఛగా సహాయం అందడానికి పొందిన వారైతే మీకు ఇప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా మీకు సాంకేతికత లోపిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం లేకపోవటము మిమ్మల్ని ఒత్తిడికి అయితే గురి చేయబోతుంది. రేపటి రోజున అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రాబోతుంది. దీనివల్ల మీకు కొన్ని ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడి తీరుతారు. సాయంత్రం తులసి మొక్క ముందు మీరు తప్పకుండా దీపారాధన వెలిగించాలి. ఇది ఎంతైనా అవసరం. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, వజ్రకవచ ఆరాధన పారాయణం చేసుకుంటూ మీరు వినడానికైనా మీరు తప్పకుండా అయితే మీరు ప్రయత్నించి తీరాలి. అవన్నీ మీకు ఎంతో మేలు చేస్తాయంటే తెలుసుకోండి. తప్పకుండా మీరైతే రేపటి రోజున శివారాధన చేసుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం, అలాగే మీరు శనీశ్వరునికి తిలతైలాభిషేకం చేసుకోవడం వలన కూడా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు దగ్గర తప్పకుండా మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీ శత్రుపీడలన్నీ తొలగిపోవడానికి తప్పకుండా కాలభైరవ అష్టకం అయితే మీరు జపించండి. మృత్యుంజయ స్తోత్రాన్ని వినటం ఇటువంటి వాటి వల్ల మీకు పీడకలు శత్రుభయాలు అన్నీ అయితే తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పుకున్న దైవారాధన మీరు చేసుకోవడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.